Okay. Yeah. So let me give you some brief understanding of the project which you have selected. So the title is Machine Learning Based Diabetic Prediction using AWS Cloud. సో ఇక్కడ ఏంటంటే లెట్ మీ గో ఇన్ తెలుగు దట్ మీకు కూడా మంచిగా ఈజీగా అర్థమవుతుంది. సో మీరు కూడా పీపీటీస్ అవి చేసుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో మనకు వాట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్ట్ అనేది అండర్స్టాండ్ అర్థం అవ్వడమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో లెట్ మీ గో విత్ తెలుగు. సో అసలు ప్రాజెక్ట్ ఏంటంటే మనం ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ మనం ఎలా క్రియేట్ చేయాలంటే లైక్ ఎలా ట్రైన్ చేయాలి అంటే సో వాట్ ఆర్ ద పారామీటర్స్ యు ఆర్ టేకింగ్ ఫ్రమ్ ద పేషెంట్ అంటే మీరు పేషెంట్ నుంచి ఏ పారామీటర్ సెలెక్ట్ చేసుకుంటారు, లైక్ ఏ పారామీటర్స్ తీసుకుంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు డయాబెటీస్ ప్రిడిక్షన్ అంటే గ్లూకోజ్ లెవెల్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, యూరిన్ గ్లూకోజ్ లెవెల్ బిఫోర్ ఐ మీన్ అంటే బిఫోర్ ఈటింగ్ లైక్ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ ఎంత, యూరిన్ గ్లూకోజ్ ఎంత, అండ్ ఆల్సో ఆఫ్టర్ ఈటింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉంది, యూరిన్ గ్లూకోజ్ ఎంత ఉంది. సో దీస్ ఆర్ ద వాల్యూస్ దట్ వీ నీడ్ టు ఐ మీన్ దీస్ ఆర్ ద మెయిన్ అంటే నార్మల్గా ఇప్పుడు జనరల్గా బయట ఎగ్జిస్టింగ్ ఉన్న సిస్టంలో అయితే మనం ఏదైనా డయాగ్నోటిక్ సెంటర్కి వెళ్తే దిస్ విల్ బి ద values they consider to say I mean to check whether we have diabetes or not. And also there are two types of diabetes, one is type 1 and one is type 2. So for both of this there is only one test. So ఆ టెస్ట్ లో వచ్చే వాల్యూస్ ని బట్టి అది టైప్ 1 డయాబెటీసా టైప్ 2 డయాబెటీస్ అనేది వాళ్ళు చెప్తారు. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏంటి, సో ఫస్ట్ మనం మిషన్ లెర్నింగ్ మోడల్ని ట్రైన్ చేయాలి. సో మన ప్రాజెక్ట్ మనకి ఏమేం కావాలంటే ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ కావాలి, అండ్ ఆల్సో మిషన్ లెర్నింగ్ మోడల్ని రన్ చేయడానికి ఒక వెబ్ అప్లికేషన్ ఉండాలి. సో ఈ వెబ్ అప్లికేషన్ AWS సర్వర్లో రన్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ మనకు 3 థింగ్స్: మిషన్ లెర్నింగ్ మోడల్, వెబ్ అప్లికేషన్, AWS సర్వర్. సో ఈ 3 థింగ్స్ అనేది మీ ప్రాజెక్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకేంటి 3 డొమైన్స్ కవర్ అవుతున్నాయి. ఒకటి మిషన్ లెర్నింగ్, ఒకటి ఫుల్ స్టాక్, అండ్ ఆల్సో AWS. సో ఈ 3 డొమైన్స్ కలిపి మీ ప్రాజెక్ట్ ఉంది. సో ఫస్ట్ ఏంటి, మిషన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయాలి. మిషన్ లెర్నింగ్ మోడల్ ఎలా బిల్డ్ చేస్తాం, ఫస్ట్ మనం డేటా సెట్ తెచ్చుకుంటాం. లైక్ డేటా సెట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే గ్లూకోజ్ లెవెల్స్, BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్, అండ్ ఏజ్, బ్లడ్ ప్రెషర్, ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అంటే ఈ వాల్యూస్ పేషెంట్ దగ్గర నుంచి తీసుకొని డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేయాలి. సో ఫర్ దట్ మనం మోడల్ని ట్రైన్ చేయాలి. సో ట్రైన్ చేయడానికి మనకు డేటా సెట్ కావాలి, రైట్? ఒక డేటా సెట్ తీసుకొని మోడల్ని ట్రైన్ చేస్తాం. ఆ మోడల్ ట్రైన్ చేసి ఆ మోడల్ యొక్క పికిల్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకున్న పికిల్ ఫైల్కి మనం ఒక వెబ్ పేజ్ చేయాలి వేర్ యూజర్ కెన్ ఎంటర్. ఇప్పుడు ఏంటి, నేను మోడల్ చేశాను. సో ఇప్పుడు మోడల్కి నా వాల్యూస్ పంపించాలంటే ఏదైనా ఒక వెబ్ పేజ్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఒక వెబ్ పేజ్లోకి వెళ్ళి నేను అక్కడ నా వాల్యూస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే నాకు డయాబెటిక్స్ ఉందా లేదా అని చెప్పేసి ప్రిడిక్ట్ చేయాలి కదా. సో ఈ యూజర్ ఎంటర్ చేసే వాల్యూస్ కోసం మనం ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ దట్ వీ నీడ్ టు డెవలప్ ఏ స్ట్రీమ్లైట్ అప్లికేషన్ అంటారు. స్ట్రీమ్లైట్ అప్లికేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ షార్ట్ వెబ్ అప్లికేషన్ దట్ క్రియేట్స్ వెబ్ పేజెస్. ఓకే, ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాము. అందులో ఏముంటాయి, ఇన్పుట్ బాక్సెస్ ఉంటాయి. ఇన్పుట్ బాక్సెస్లో పేషెంట్ అనేవాడు ఏం చేస్తాడు, వాడి ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాడు. లైక్ గ్లూకోజ్ లెవెల్స్, BMI, ఏజ్, బ్లడ్ ప్రెషర్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. ఈ డీటెయిల్స్ అన్ని ఫ్రంట్ ఎండ్లో వాడు ఇన్పుట్ బాక్సెస్ వచ్చిన డీటెయిల్స్ సబ్మిట్ క్లిక్ చేయగానే API ద్వారా మిషన్ లెర్నింగ్ మోడల్కి వెళ్తాయి. మిషన్ లెర్నింగ్ మోడల్ ఏం చేస్తుంది, ఆ వాల్యూస్ ఇన్పుట్గా తీసుకొని ప్రిడిక్ట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ ఏమై ఉంటుంది, యూ హ్యావ్ డయాబెటీస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్పేసి అవుట్పుట్ ఇస్తుంది. సో దట్ అవుట్పుట్ ఆల్సో షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ ఫ్రంట్ ఎండ్ పేజ్. అంటే యూజర్కి కనిపించాలి కదా. సో యూజర్కి అనేది ఫ్రంట్ ఎండ్ పేజ్లో దగ్గర కనిపిస్తుంది దట్ డయాబెటీస్ పాజిటివా నెగిటివా అని చెప్పేసి ఈ స్ట్రీమ్లైట్ అప్లికేషన్లో కనిపిస్తుంది. సో ఇలా ఆ వెబ్ అప్లికేషన్ మిషన్ లెర్నింగ్ పార్ట్ మనం క్లోజ్ చేస్తాం. సో ఈ ఎన్విరాన్మెంట్, ఈ మిషన్ లెర్నింగ్ మోడల్ అండ్ అవర్ వెబ్ అప్లికేషన్ ఇదంతా ఎక్కడ రన్ అవుతూ ఉండాలి, AWS సర్వర్లో రన్ అవుతూ ఉండాలి కదా. సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్ క్లౌడ్ సర్వీసెస్ AWS. AWS అంటే ఏంటంటే
అమెజాన్ వెబ్ సర్వీసెస్ అబ్రివేషన్. బట్ వాట్ ఏడబ్ల్యూఎస్ డూ, అసలు ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి అంటే నార్మల్గా ప్రతి వెబ్సైట్ కానీ ప్రతి వెబ్ అప్లికేషన్కి కానీ సమ్ సర్వీసెస్ నీడ్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ని నేను ఎక్కడైనా యూజ్ చేస్తున్నా, వాడి సిస్టంలో బిల్ చేసి ఉంటాడు, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి వాడి సిస్టంలో వాడు కోడ్ రాసి ఉంటాడు. బట్ ఆ వెబ్సైట్ని నేను నా సిస్టంలో యాక్సెస్ చేస్తున్నా, అంటే నా సిస్టంలో నేను వెబ్సైట్ యూఆర్ఎల్ కొట్టి టైప్ చేయగానే నాకు డిస్ప్లే అవుతుంది ఫ్రంట్ ఎండ్, అందులో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఎలా? సో దట్ మీన్స్ అంటే వాడి కోడ్ నా సిస్టంలోకి ఏం రావట్లే, జస్ట్ వాడు ఏవైతే యాడ్ చేశాడు ప్రోడక్ట్స్ అవి ఒకటే నాకు కనిపిస్తున్నాయి. సో దట్ మీన్స్ వాడు రాసిన వెబ్ అప్లికేషన్ని వాడు ఏడబ్ల్యూఎస్ సర్వీస్లో పెట్టాడు. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే మనకు ఒక ఇన్స్టాన్స్ ఇస్తుంది మన వెబ్ అప్లికేషన్ రన్ చేసుకోవడానికి, ఇన్స్టాన్స్ ఇచ్చి ఒక యూఆర్ఎల్ ఇస్తుంది. సో దట్ విల్ బి అవర్ వెబ్సైట్ యూఆర్ఎల్. ఓకే, సో ఆ యూఆర్ఎల్ని యూజ్ చేసుకొని ఎవరైనా మన వెబ్సైట్ని యాక్సెస్ చేయగలరు, ఐ మీన్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్ సార్. మిషన్ లెర్నింగ్ మోడల్ ఏం చేస్తుంది, పేషెంట్ నుంచి వచ్చిన ఇన్పుట్ తీసుకొని ప్రిడిక్ట్ చేస్తుంది డయాబెటీస్ పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి. ఇక్కడ మన వెబ్ అప్లికేషన్ ఏం చేస్తుంది, స్ట్రీమ్లీడ్ అప్లికేషన్ అదేం చేస్తుంది అంటే యూజర్ నుంచి డీటెయిల్స్ తీసుకుంటుంది, మిషన్ లెర్నింగ్ మోడల్కి పంపిస్తుంది. ఆ మోడల్ ఇచ్చిన రెస్పాన్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుంది యూజర్కి. సో దిస్ ఈస్ ద స్ట్రీమ్లీడ్ అప్లికేషన్ పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ పార్ట్ ఏంటి, ఈ మోడల్ ఈ అప్లికేషన్ రెండింటిని ఏడబ్ల్యూఎస్లో రన్ చేసుకోవడానికి మనకు ఒక ఇన్స్టాన్స్ ఇస్తుంది. సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్. సో ఓకే, మీకు ఒక ఐడియా వచ్చిందిగా? ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ షో యూ ద అబ్స్ట్రాక్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. సో మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూస్తే నా స్క్రీన్ విజిబుల్గా ఉందా మీకు? ఓకే, జస్ట్ గో త్రూ ద అబ్స్ట్రాక్ట్. జస్ట్ నేను చదివి వినిపిస్తాను ఒకసారి. దిస్ ప్రాజెక్ట్ ప్రజెంట్స్ ఏ మిషన్ లెర్నింగ్ బేస్డ్ diabetic prediction system deployed on AWS cloud to assist in early diagnosis and preventive healthcare measures. Built using Streamlit for an interactive user interface and Amazon SageMaker for model training and deployment. The platform allows users to input medical data such as glucose level, BMI means body mass index, age and blood pressure to predict the diabetes. Okay, so the application is hosted on AWS C2 services. And also we are also using AWS IAM services and also CloudWatch. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అబ్స్ట్రాక్ట్లో మేము ఒక ప్రిడిక్ట్ సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాము, అందులో స్ట్రీమ్లీడ్ అప్లికేషన్ ఉంది అండ్ ఆల్సో మిషన్ లెర్నింగ్ మోడల్ ఉంది. ఓకే, సో మిషన్ లెర్నింగ్ మోడల్ ఉంది, స్ట్రీమ్లీడ్ అప్లికేషన్ ఉంది అండ్ ఆల్సో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ఏడబ్ల్యూఎస్లో వాడు ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాడు, SageMaker, EC2, ఓకే, SageMaker, EC2, IAM అండ్ ఫైనల్ వన్ ఏంటి, CloudWatch. సో మిమ్మల్ని అడుగుతారు మీరు ఏడబ్ల్యూఎస్లో ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారంటే మీరు చెప్పాలి అప్పుడు SageMaker, EC2, IAM, CloudWatch. ఓకే, దిస్ ఈస్ ద అబౌట్ అబ్స్ట్రాక్ట్. మన మిషన్ లెర్నింగ్ మోడల్, స్ట్రీమ్లీడ్ అప్లికేషన్ అండ్ AWS సర్వీసెస్. దీస్ ఆర్ ద 3 థింగ్స్ వీఆర్ యూజింగ్ టు బిల్డ్ దిస్ డయాబెటీస్ ప్రిడిక్షన్ సిస్టమ్. ఓకే, ఇంకా అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, అర్థమవుతుంది సార్. ఓకే, ఇందాక నేను డిస్కస్ చేసినట్టు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏముంటుంది నార్మల్గా ఇప్పటివరకు ఎలా చేసేవాళ్ళు, డయాగ్నోటిక్ సెంటర్కి వెళ్ళేవాళ్ళు, శాంపుల్స్ ఇచ్చేవాళ్ళు, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 2 to 4 hours తర్వాత మనకు రిజల్ట్ అనేది రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. దట్ అంటే ఏమంటారు అంటే ఇప్పటి వరకు మనం అలాగే చేసాం. బట్ ఒక వెబ్ అప్లికేషన్లో ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ యూస్ చేసుకొని యూజర్కి ఇప్పుడు షుగర్ ఉందా లేదా, ఇప్పుడు నార్మల్గా అందరూ షుగర్ మిషన్స్ తెచ్చుకున్నారు ఇంటికి, రైట్? లైక్ అది చిన్న వాకీ టాకీ ఎంత ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి షుగర్ లెవెల్ తెలుస్తుంది తప్ప, సో బీపీ లెవెల్స్, ఆ షుగర్ లెవెల్స్ బట్టి ఎంత ఎఫెక్టివ్గా అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉందా లేదా కరెక్ట్గా వాళ్ళకి పాజిటివ్ అని నెగిటివ్గా చెప్పలేం కదా. సో అవర్ prediction, our model, our application will definitely do it for them. Okay, so existing system లో ఉన్న ఈ ప్రాబ్లమ్ ని by using machine learning model we are proposing the
సొల్యూషన్. ఇక్కడ ప్రపోజ్ సిస్టంలో కూడా వాట్ ఈస్ ద మ్యాటర్ వీ హ్యావ్ అంటే ఇక్కడ ఏముందంటే ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్ని మేము మిషన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేసి యూజర్ దగ్గర ఉన్న షుగర్ లెవెల్స్ అన్ని తీసుకొని డయాబెటిక్స్ పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి మా మిషన్ లెర్నింగ్ మోడల్ వాళ్ళకు అవుట్పుట్ ఇస్తుంది. సో వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ సొల్యూషన్ బై యూజింగ్ AWS సర్వీసెస్ EC2 అండ్ ఆల్సో ఏంటి EC2, SageMaker, IAM అండ్ క్లౌడ్ వాచ్ అని చెప్పేసి మనం ప్రపోజ్ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ కమింగ్ టు మెయిన్ పాయింట్ ఏంటంటే వాట్ ఆర్ ద కీ ఫీచర్స్. కీ ఫీచర్స్ ఏంటి, మన అప్లికేషన్కి కీ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ ఏంటి, మిషన్ లెర్నింగ్ మోడల్. ఇందాక నేను డిస్కస్ చేశాను కదా. సో డయాబెటీస్ ఉందా లేదా ప్రిడిక్ట్ చేయడానికి మనం ఒక మోడల్ని అయితే క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఇది వచ్చేసి మిషన్ లెర్నింగ్ మోడల్. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పా వాట్ ఆర్ ద పారామీటర్స్ ఇట్ టేక్స్ అని. పారామీటర్స్ ఏమేమి తీసుకుంటారు? గ్లూకోజ్, ఇంకా హలో చెప్పాలి. ఓకే, గ్లూకోజ్, BMI, బ్లడ్ ప్రెషర్ అండ్ ఏజ్. సో ఇలా కొన్ని పారామీటర్స్ తీసుకొని మోడల్ని ట్రైన్ చేసి ప్రిడిక్షన్కి ప్రిడిక్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ కోసం మనం ఏం చేస్తున్నాం, స్ట్రీమ్లైట్ అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నాం. ఇందాక నేను చెప్పాగా స్ట్రీమ్లైట్ అప్లికేషన్ అంటే ఏంటి, అది ఫ్రంట్ ఎండ్ ఉంటుంది అండ్ ఆల్సో బ్యాక్ ఎండ్ కూడా ఉంటుంది. అదేం చేస్తుంది అంటే ఫ్రంట్ ఎండ్లో ఫార్మ్స్ చూపిస్తుంది. ఎంటర్ యువర్ BMI వాల్యూ, ఎంటర్ యువర్ గ్లూకోజ్ లెవెల్ వాల్యూ, ఎంటర్ యువర్ ఏజ్, ఎంటర్ యువర్ బ్లడ్ ప్రెషర్ వాల్యూ. ఈ 4 వాల్యూస్ యూజర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తాడు వెబ్సైట్లో. క్లిక్ చేయగానే ఏంటి, ఆ 4 వాల్యూస్ని తీసుకెళ్ళి ఆ 4 వాల్యూస్ని API తీసుకెళ్ళి మిషన్ లెర్నింగ్ మోడల్కి ఇస్తుంది. మిషన్ లెర్నింగ్ మోడల్ ఆ వాల్యూస్ తీసుకొని ప్రిడిక్షన్ ఇస్తుంది అనమాట, ఉందా లేదా అని చెప్పేసి. ఆ ఉందా లేదా 0 or 1 వాల్యూ మళ్ళీ ఫ్రంట్ ఎండ్లో చూపించాలి కదా యూజర్కి. సో మళ్ళీ రెస్పాన్స్ తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్లో చూపిస్తుంది. దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ స్ట్రీమ్లైట్ అప్లికేషన్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏంటంటే సెక్యూర్ డిప్లాయ్మెంట్. సెక్యూర్ డిప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక నేను చెప్పాను, ఈ మిషన్ లెర్నింగ్ మోడల్, ఈ వెబ్ అప్లికేషన్ ఇవి మన సిస్టంలో రన్ అయితే ఓకే. బట్ అందరూ మన అప్లికేషన్ యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక క్లౌడ్లో మన వెబ్ సర్వర్ని డిప్లాయ్ చేయాలి. ఫర్ దట్ వీఆర్ యూజింగ్ AWS EC2 అండ్ IAM. ఓకే, థర్డ్ పాయింట్ మీరు చూస్తే అక్కడ సెక్యూర్ డిప్లాయ్మెంట్ హోస్టెడ్ ఆన్ AWS EC2 అండ్ IAM అని చెప్తుంది. సో EC2 అంటే AWSలో మనకు ఒక స్పేస్ ఇస్తుంది, ఒక ఇన్స్టాన్స్ ఇస్తుంది, ఎందుకు మన అప్లికేషన్ని రన్ చేసుకోవడానికి. సో ఫర్ దట్ వీ యూజ్ EC2. IAM అంటే ఏంటంటే అథెంటికేషన్ మేనేజ్మెంట్ అనమాట. ఫర్ సపోజ్ నువ్వు ఒక AWS అకౌంట్ క్రియేట్ చేసావు, నీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇచ్చి. అంటే AWS అకౌంట్ అంటే పర్ మంత్ ఇంత ఛార్జ్ అని ఉంటుంది కదా. సో ఫర్ దట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఆల్సో మీ టీమ్మేట్స్ కూడా ఆ అకౌంట్ని యాక్సెస్ చేయాలంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు, IAM అకౌంట్స్ ఇస్తావు. IAM అకౌంట్స్ అంటే నీ అకౌంట్ పైన IAM సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నేను అకౌంట్ తీసుకొని నా ఫ్రెండ్స్కి అందరికీ నేను క్రెడెన్షియల్స్ ఇస్తాను, వాళ్ళు కూడా అప్పుడు అమెజాన్ ప్రైమ్ యూస్ చేసుకుంటారు కదా. సేమ్ లైక్ దట్ ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ టీమ్మేట్స్కి నువ్వు IAM సర్వీసెస్ ఇవ్వచ్చు. సో దే కెన్ ఆల్సో యూజ్ దట్ AWS సర్వీసెస్. సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్ IAM. ఓకే, అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్కేలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. యాజ్ వీఆర్ సెలెక్టెడ్ AWS యాజ్ ద క్లౌడ్, అంటే మన క్లౌడ్గా మనం AWS సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి హౌ ఎఫిషియెంట్లీ AWS వర్క్ చేస్తుంది, అసలు AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఆ ఎఫిషియన్సీ కానీ ఆ స్కేలబిలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది ఫోర్త్. యాజ్ వీ సెలెక్టెడ్ AWS, ద స్కేలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ అప్లికేషన్ విల్ బి గుడ్. ఓకే, ఇప్పుడు చాలామంది AWS యూజ్ చేసి చాలామంది వాళ్ళ వెబ్సైట్స్ని డిప్లాయ్ చేస్తున్నారు. ఓకే, మనం AWS యూజ్ చేస్తున్నాం కాబట్టి మన వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ స్కేలబిలిటీ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, రియల్ టైమ్ మానిటరింగ్. రియల్ టైమ్ మానిటరింగ్ ఏంటమ్మా, ఇప్పుడు నీ వెబ్సైట్ రన్ అవుతూ ఉంటుంది, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కొన్నిసార్లు కొన్ని వెబ్సైట్స్లో మనం ఏమన్నా సెర్చ్ చేస్తే 404 ఎర్రర్ వస్తూ ఉంటుంది కదా. సో 404 ఎర్రర్ యూజర్కి కనిపిస్తుంది, బట్ యూజర్స్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని చెప్పేసి వెబ్సైట్ ఓనర్కి ఎలా తెలుస్తుంది. సో వాడు ఎక్కడైతే అమెజాన్లో డిప్లాయ్ చేస్తున్నాడో అక్కడ వాడు క్లౌడ్ వాచ్ అనే సర్వీసెస్ కూడా తీసుకోవాలి. అప్పుడు ఏంటి, క్లౌడ్ వాచ్లో వాడికి ఏం కనిపిస్తాయి, ఎక్కడైతే మన ప్రాబ్లమ్స్ కానీ రన్ టైమ్ ఎర్రర్స్ కానీ అన్నీ అక్కడ లాగ్లో
డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో దట్ ఫ్రమ్ దట్ దే కెన్ అప్డేట్, అంటే దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ని మార్చుకోవటం కానీ సర్వర్ని అప్డేట్ చేసుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఫర్ దట్ వీ యూస్ క్లౌడ్ వాచ్. ఓకే, ఓకే సార్. మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ అలాంటివి ఏమైనా వచ్చినా మనం క్లౌడ్ వాచ్లో చూసి మనం అప్డేట్ చేసుకోవచ్చు మన అప్లికేషన్. ఓకే, ఫర్ దట్ వీఆర్ యూజింగ్ AWS క్లౌడ్ వాచ్. సో దీస్ ఆర్ ద సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ ఆల్సో yes. So coming to software tools, we are using Streamlit application, right? As I said before, మనం ఒక అప్లికేషన్ చేయాలి, దానికి మనం స్ట్రీమ్లిట్ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి. స్ట్రీమ్లిట్ అనేది ఒక పైథాన్ లైబ్రరీ అనమాట. సో కోడ్ స్ట్రీమ్లిట్ అప్లికేషన్ కోడ్ పైథాన్లోనే ఉంటుంది, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఓకే, సో పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. స్ట్రీమ్లిట్ అనేది పైథాన్ యొక్క లైబ్రరీ. అండ్ ఆల్సో AWS SageMaker అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్ మోడల్ని మనం AWSలో పెడతాం కదా. సో మిషన్ లెర్నింగ్ మోడల్ AWSలో ట్రైన్ అవ్వాలి లేదా డిప్లాయ్ అవ్వాలన్నా మనకు SageMaker అనేది ఒక సర్వీస్ అమెజాన్లో. ఓకే ఓకే, SageMaker ద్వారా మనం మన మోడల్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్లో రన్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, ట్రైన్ చేయొచ్చు. ఓకే ఓకే, మీరేం గుర్తుపెట్టుకోవాలంటే SageMaker మన మిషన్ లెర్నింగ్ మోడల్ కోసం, మిషన్ లెర్నింగ్ మోడల్ని ట్రైన్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి AWS SageMaker అని ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, AWS EC2. AWS EC2 అంటే అది మనకు స్పేస్ ఇస్తుంది. ఏంటి, ఇప్పుడు మనం వెళ్ళి AWSలో లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసామనుకో, ఆ EC2 ఇన్స్టాన్స్లో మన అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్లో మనకు ఒక స్పేస్ ఇవ్వడానికి మనం EC2 యూజ్ చేస్తాం. ఓకే, అక్కడ మీరు చూస్తే హోస్టింగ్ ద అప్లికేషన్ ఫర్ స్కేలబిలిటీ అండ్ హై అవైలబిలిటీ. ఆ స్పేస్లో మనం ఏదైతే అప్లికేషన్ రన్ చేస్తామో అది హై స్కేలబిలిటీతో అండ్ హైలీ పర్ఫార్మెన్స్తో రన్ అవ్వడానికి EC2 హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి మన అప్లికేషన్ని ట్రై చేస్తే కొన్నిసార్లు మనకు రాదు, ఒకేసారి సర్వర్ డౌన్ అవుతూ ఉంటుంది. సో మనం తీసుకునే EC2 ఇన్స్టాన్స్ స్ట్రెంత్ ఉంటుంది అనమాట. EC2 ఏంటంటే, ఇప్పుడు నాకు EC2 ఇన్స్టాన్స్ ఒక సర్టెన్ లెవెల్, ఒక 4 GB ర్యామ్ వరకు కావాలి అంటే 4 GB ర్యామ్ వరకు మాత్రమే రిక్వెస్ట్లు తీసుకుంటుంది. ఒకవేళ 1 lakh యూజర్స్ ఒకేసారి రిక్వెస్ట్ పెట్టారనుకో, అప్పుడు ఏంటి, సర్వర్ డౌన్ అవుతుంది. 1 lakh యూజర్స్ నీ వెబ్సైట్కి వస్తున్నారు అంటే అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు నీ EC2 యొక్క ఇన్స్టాన్స్ సైజ్ పెంచుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అలా ఫర్ దట్ వి యూస్ EC2. అండ్ ఓకే, ఫోర్త్ వన్ ఏంటి, IAM. ఇందాక నేను చెప్పాను కదా, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, బట్ మీ టీంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా అకౌంట్ని యాక్సెస్ చేయాలంటే మనకు IAM ఉండాలి, అథెంటికేషన్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే సార్. లాస్ట్ వన్ వచ్చేసి క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ ఎందుకు, లైక్ ఇందాక చెప్పాను కదా, లైక్ మన ఎర్రర్స్ కానీ అండ్ ఆల్సో ఏమన్నా సర్వర్ ఎర్రర్స్, నాట్ ఫౌండ్ ఎర్రర్స్ అవన్నీ మనకు డిస్ప్లే అవుతూ ఉండాలి కదా. సో ఫర్ దట్ we use CloudWatch. Okay, so this will be the software tools and the key features of your project. మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, సో మీకు అర్థమైంది కదా వాట్ ఈస్ ద ప్రాజెక్ట్, అసలు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఎలా చేయగలుగుతున్నాం. సో మీరు చేసిన గ్రౌండ్ వర్క్కి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లైక్ ఈ AWS గురించి అంత క్లియర్గా నేను చూడలేదు సార్. మామూలుగా మెషిన్ లెర్నింగ్లో డేటా సెట్ తీసుకొని అది ట్రైన్ చేసి వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి, ఇంతవరకే నాకు తెలుసు. ఈ AWS గురించి ఇప్పుడు తెలుసుకున్నాను. ఓకే, సో మీకు అర్థమైంది కదా? ఎస్ సార్. ఓకే, సో
మీ టీమ్మేట్స్కి ఎవరికైనా అర్థం కాకపోయినా మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది నేను సెండ్ చేస్తాను. ఓకే, సో ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ టీమ్మేట్స్. మీ టీమ్మేట్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయి. అండ్ ఆల్సో మీరు పీపీటీస్ కూడా చేయాలి కదా, సో ఆ టైంలో అయినా మీరు మీ టీమ్మేట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఎప్పుడైనా ఈ అబ్స్ట్రాక్ట్ డౌట్స్ వచ్చినా ఈ వీడియో చూడండి. అండ్ ఆల్సో వీ విల్ బీ అవైలబుల్, ఆ వాట్సాప్ గ్రూప్లో మేము అవైలబుల్లో ఉంటాము. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా అక్కడ మీరు మమ్మల్ని మాకు పింక్ చేయొచ్చు. సో విల్ బీ క్లారిఫైయింగ్ యువర్ డౌట్స్. సో ఓకే, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అనాలిసిస్ స్టార్ట్ అయింది కాబట్టి అంటిల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ వీ విల్ గైడ్ యూ అండ్ వీ విల్ బీ లైక్ we will assist you in this project development also. Okay. ఓకే Okay. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. All clear, right? ఎస్ సార్.